మర్నాడు 4 గంటలకు టీ పార్టీ ఏర్పాటు చేశారు. సునంద తన స్నేహితురాలు మీనాక్షిని మాత్రం పిలిచింది. వసుమతి ఊళ్ళో లేదు. 3 గంటలకు సీతారాం సునంద దగ్గరకొచ్చి, సునంద, అంతా రెడీయేనా అని అడిగాడు. "ఉమ్, నువ్వు?" "నాదేముంది, నేనిప్పుడు రెడీగానే ఉన్నాను." సీతారాం చెల్లెలి వైపు చూశాడు. సునంద ఓ నూలు చీర కట్టుకునుంది. సీతారాం మందలింపుగా, "సునంద, ఇంటికొచ్చేవారి ముందు ఎలా ఉండాలో నేను నీకు చెప్పాలా? కొంచెం నీటుగా" అన్నాడు. "నీ మాట వినే వరకు ఊరుకోవు కదా." "బాగా ముస్తాబవమని చెప్పడం లేదు, కానీ కొంచెం స్మార్ట్గా." "సరేలే, స్మార్ట్గా డ్రెస్అప్ అవుతాను గాని నువ్వు కిందకి వెళ్ళు బాబు." సీతారాం కిందకి వెళ్ళిపోయాడు. సునంద తెల్లటి సిల్కు చీర, ఎర్రటి అంచు కొంగు ఉన్నది కట్టుకుని, ఎర్రటి బోర్డరున్న తెల్లటి సిల్కు జాకెట్ వేసుకుంది. జడ వేసుకుని పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నప్పుడు సీతారాం కింద నుండి, "సునంద, నీ ఫ్రెండు" అంటూ పిలిచాడు. సునంద తొందరగా మేడ దిగొచ్చింది. మీనాక్షి సుందరమ్మ గారితో మాట్లాడుతోంది. దమయంతి టేబుల్ మీద గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి పెడుతోంది. దినకర్ దమయంతి కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. 4 గంటలకు సరిగ్గా సీతారాం స్నేహితులొచ్చారు. తన స్నేహితులను తల్లి, తండ్రి, భార్యకు పరిచయం చేసి సునందను పిలిచి వాళ్లను పరిచయం చేశాడు. వీరు విజయేంద్ర. నమస్తే. ఈయనే శ్రీధర్. ఈ మధ్యనే వీరితో పరిచయమైంది. ఈమె నా చెల్లెలు సునంద. నమస్తే. ఈమె నా చెల్లెలి స్నేహితురాలు మీనాక్షి. అందరి పరిచయం చేశాక నోట్లో వేలు పెట్టుకుని కొత్తవారిని ఆశ్చర్యంతో చూస్తున్న దినకరుణ్ణి ఎత్తుకుని పైకి ఎగరేసి మళ్లీ పట్టుకుని, "వీడు మా సంసార సామ్రాజ్యపు డిక్టేటర్" అన్నాడు. విజయేంద్ర నవ్వుతూ, "డిక్టేటర్ మహాశయులకు నమస్కారం" అన్నాడు. సీతారాం కొడుకు వైపుకు తిరిగి, "నమస్తే చేయబాబు" అన్నాడు. డిక్టేటర్ మహాశయులు నమస్తే చెప్పే మూడ్లో లేకపోవడంతో సీతారాం నమస్కారం చేసి కొడుకు చేతిలో నారింజ పండు పెట్టి రంగడి చేతికిచ్చి బయటకు పంపాడు. టేబుల్కు ఒకవైపు రావుగారు, సుందరమ్మగారు, దమయంతి, మీనాక్షి కూర్చున్నారు. ఇంకోవైపు సీతారాం, శ్రీధర్, విజయేంద్ర కూర్చున్నారు. దమయంతి భర్త వైపు తిరిగి, "సునంద" అంది. "ఆవిడ గారి ఇవాళ మనకు సర్వ్ చేస్తారు." సునంద లోపలికి వెళ్ళి తాత అమర్చిపెట్టిన ప్లేట్లను తీసుకునొచ్చి అందరి ముందు పెట్టింది. "మీరు కూర్చోవచ్చుగా" అన్నాడు విజయేంద్ర. "అవును, నువ్వు కూర్చో సునంద" అన్నాడు సీతారాం. సునంద వదిన మీనాక్షుల మధ్య కూర్చుంది. రావుగారు, విజయేంద్ర ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సీతారాం అందరితోనూ మాట్లాడుతూ తింటున్నాడు. మీనాక్షి సంకోచంతో కూర్చోవడం చూసి, "టిఫిన్ తినేటప్పుడు సిగ్గుపడకూడదు" అన్నాడు. మీనాక్షికి సీతారాం వద్ద చనువున్న అతని స్నేహితులు ఉండడం వల్లనే చాలా సిగ్గుపడింది. సీతారాంని తను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉండడం వల్ల అతను తమ ఇంట్లోని వాడేనన్న భావన ఉండేది. శ్రీధర్ కూడా మీనాక్షిలాగే మౌనం వహించాడు. "ఇదేంటి శ్రీధర్, అలా కూర్చున్నారు? సునంద, అతిథులు తింటున్నారో లేదో చూడ్డం నీ బాధ్యత." సునంద తలెత్తి మీనాక్షిని పలకరించింది. తన ఎదురుగుండా కూర్చున్న శ్రీధర్తో, "సంకోచపడకండి. కేసరీబాత్ కావాలా? తాత, కేసరీబాత్ తెండి" అంది. శ్రీధర్ తలెత్తి సంకోచంతో "ఏమీ వద్దు" అన్నాడు. తాత అందరికీ వడ్డించి వెళ్ళిపోయాడు. కాఫీ, టిఫిన్ అయ్యాక విజయేంద్ర సిగరెట్ ప్యాకెట్ తీసి ముందు రావుగారికి ఇవ్వబోయాడు. "నాకొద్దు బాబు" అన్నారాయన. శ్రీధర్ కూడా సిగరెట్ వద్దన్నాడు. సీతారాం మాత్రం ఒక సిగరెట్ తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి దమయంతి వైపు చూశాడు. అంతమంది ముందు భర్తనేమీ అనలేక ఊరుకుంది దమయంతి. ఆమెకు కోపం వచ్చిందని గ్రహించి, "టేబుల్ మేనర్స్ కోసం తీసుకున్నాను. ఈ ఒక్కరోజు క్షమించు ప్లీజ్" అన్నాడు. విజయేంద్ర ఆశ్చర్యంతో, "ఏమైందిప్పుడు" అన్నాడు. "ఏం చేయను బాబు, సిగరెట్లు కాల్చకూడదని నా చేత ప్రామిస్ చేయించుకుంది. ఏదో దౌర్బల్యానికి లోనే ఒప్పుకున్నాను. ఎందుకు మాటిచ్చానా అనిపిస్తోంది ఇప్పుడు. సిగరెట్టు ఊపిరితిత్తులను నాశనం చేస్తుందని ఆవిడ బాధ. ఒక్క సిగరెట్ వల్ల ఏమీ నష్టం ఉండదు కదూ విజయ్." "అవును, కానీ మీ శ్రీమతికి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకుంటారు?" "తీసుకున్నానుగా, పర్వాలేదులేండి" అంటూ సిగరెట్ ముట్టించాడు సీతారాం. రావుగారు, సుందరమ్మగారు లోపలికి వెళ్ళిపోయారు. సునంద కిళ్ళీలు తెచ్చి వదినకు, మీనాక్షికిచ్చి మిగిలిన 3ంటిని సీతారాం ముందు పెట్టింది. "నువ్వే ఇవ్వమ్మా." సునంద విజయేంద్రకిచ్చి శ్రీధర్కి ఇవ్వబోతే, "క్షమించండి, నేను కిళ్ళీ వేసుకోను" అన్నాడు. "అవునమ్మా, వాణ్ణి క్షమించండి. కిళ్ళీ వేసుకోడు, సిగరెట్ ముట్టుకోడు, సినిమా చూడ్డు. సిగరెట్టుని పీల్చని కిళ్ళీ వేసుకుని జీవితం ఏం జీవితం శ్రీధర్" అన్నాడు విజయేంద్ర. "నాకు అలవాటు లేదు. తాత చాలా బాగా చూడతాడు, వేసుకుని చూడండి" అంటూ అతని ముందు కిళ్ళీ పెట్టింది.
మౌనంగానే కిళ్ళీని నోట్లో వేసుకున్నాడు. కిళ్ళీ ఎలా ఉంది శ్రీధర్? బావుంది. కొంచెం సేపు అందరూ మాట్లాడుతూ కూర్చున్నారు. తర్వాత విజయేంద్ర లేచి, నాకు అర్జెంటు పనుంది, వెళ్ళాలి. మీ నాన్నగారేరి అన్నాడు. సీతారాం అతడిని లోపలకు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళొస్తానని రావుగారితో చెప్పి బయటకొచ్చి సునందతో, మీరు పాస్ అవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతారాం అతడిని గేటు వరకు దిగబెట్టి రావడానికి వెళ్ళాడు. మీనాక్షి విజయేంద్ర కన్నా ముందే వెళ్ళిపోయింది. దమయంతి దినకర్ ఇంటికి రావడంతో వాణ్ణి తీసుకుని మేడెక్కింది. శ్రీధర్, సునంద మౌనంగా కూర్చున్నారు. శ్రీధర్ చాలా సంకోచ స్వభావుడు కావడం చేత అక్కడే ఉన్న ఓ పుస్తకాన్ని తిరగవేస్తూ కూర్చున్నాడు. ఇక ఆ మౌనాన్ని భరించలేక సునందే మాట్లాడింది. మీరు ఎల్ఎల్బి ఎక్కడ చదివారు? బొంబాయి. అన్నయ్య కూడా అక్కడే చదివాడు. అవునట. అలా అని ఆయనే ఓ రోజున చెప్పారు. మళ్ళీ మౌనం ఆవరించింది. సునంద మాటల కోసం వెతుకుంటుండగా సీతారాం లోపలికొచ్చాడు. ఏంటి శ్రీధర్ మౌనంగా కూర్చున్నారు? సునంద రాయినైనా మాట్లాడించేస్తుంది. అలాంటి మిమ్మల్ని అలా వదిలేయడం మీ పుణ్యం. నీకేదో ఒకటి అనకపోతే తోచదా అన్నయ్య? మంచి మాటలతోనే నన్ను ఓ రాతికి పోలుస్తున్నారు. కానివ్వండి, ఏం చేస్తాం అన్నాడు శ్రీధర్. ఇంకా ఇప్పుడు నయం సునంద. మొదట్లో శ్రీధర్ నోరు విప్పేవారే కాదు, అంతా నేనే మాట్లాడాల్సి వచ్చేది. ఎవరైనా ఒకరు మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడితే వినేవాళ్ళెవరు? నన్నే ఒక వాగు డబ్బా అంటారు కదా మీరు. ఇక సునంద మాట్లాడితే ఏమంటారో? అనడానికేముంది, అప్పుడు వినే పాత్ర నాదే. సునంద కిలకిలమని నవ్వింది. అన్నయ్య, నిన్ను మాటల్లో ఓడించేవారే లేరు అనేవాడివి, కానీ ఇప్పుడు నేనసలు మాట్లాడను. సీతారాం మాట్లాడి ఆఖరికి ఓడిపోతారంతే. మీరు నాకు విరుద్ధంగా ఎన్ని చెప్పినా నాకన్నా మించిపోలేరులే అనుకుంటోంది సునంద. కావాలంటే దమయంతిని అడగండి. వదిన్ని పిలవనాన్నయ్య అని అడిగింది సునంద. ఈ రోజొద్దు. నేను సిగరెట్ పీల్చానన్న కోపం మీద ఉంది. నాకు విరుద్ధంగా మాట్లాడుతుంది ఈ రోజున. నేను చీరగాని జాకెట్ గుడ్డగాని తెచ్చిన రోజున అడగండి. మాటల మధ్యలో ఎంత టైం గడిచిందో గమనించలేదు వాళ్ళు. వారిలో సీతారాం ఎక్కువగా మాట్లాడాడు. శ్రీధర్, సునంద చాలా కొద్దిగా మాట్లాడారు. 7 గంటలు కొట్టగానే శ్రీధర్ ఇంటికి వెళ్ళడానికి లేచాడు. ఇక వెళతాను. మీరు పరిచయం అవడం చాలా సంతోషకరమైన విషయం. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మీరిలాగే టీ పార్టీలు ఇస్తూ ఉంటే నేను వస్తూ ఉంటాను. సీతారాం, శ్రీధర్ తలుపు దాకా వెళ్లారు. సునంద టేబుల్ మీదున్న కర్చీఫ్ను తీసుకుని అన్నయ్య అంది. ఇద్దరూ వెనుతిరిగారు. కర్చీఫ్ మరిచిపోయారు. సీతారాం చెల్లెల చేతి నుండి కర్చీఫ్ తీసుకుని శ్రీధర్కిచ్చాడు. మరిచిపోయాను అంటూ జేబులో దాన్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు సీతారాం. అతడిని పంపొచ్చాక సునందంది. మీ స్నేహితుడికి చాలా సిగ్గులా ఉంది. సిగ్గు లేదు, ఏం లేదు. బాగా పరిచయం అయ్యే వరకు అలా ఉంటాడంతే. తర్వాత చక్కగా మాట్లాడతారు. చాలా మంచివాడు. విజయేంద్ర వచ్చారు కదా ఆయన? కొంచెం దుడుకుగా మాట్లాడతాడు గాని స్వభావం మంచిది అని సీతారాం చెబుతుండగానే దమయంతి గదిలోకొచ్చింది. ఆమె రావడాన్ని చూసి సీతారాం మళ్ళీ అన్నాడు. నా స్నేహితులందరూ మంచివారే, కానీ అందులో ఒకరు మాత్రం కొంచెం చెడ్డవారు. నేను సిగరెట్ పీలిస్తేనే ఇంత కోపం చేసుకుంటారని ముందే తెలిస్తే నేనసలు పెళ్లి చేసుకునేవాళ్నే కాదు. దమయంతి చటుక్కున గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. సునంద నవ్వుతూ, వదిన చాలా కోపంగా ఉన్నట్టుందన్నయ్య అంది. దమయంతి కోపాన్ని మాయం చేయడం ఎంతసేపు? దినకరుణ్ణి, దమయంతిని ఒక్క నిమిషంలో నవ్వించగలను అంటూ భార్యని అనుసరించి మేడ మీదకు వెళ్ళాడు. వారిద్దరూ కిందకొచ్చేటప్పటికీ దమయంతి మొహం ప్రసన్నంగా ఉంది. అన్నయ్య అన్నది నిజమే అనుకుంది సునంద. అయినా వదిన్ని ఏడిపించాలని, ఏం వదిన అప్పుడే సంధి కుదిరిపోయిందా అంది చిలిపిగా. మరింకేం చేయమంటావు సునంద? నేను కోపంగా ఉన్నప్పుడల్లా దీనంగా మొహం పెట్టుకుని నా వెనకే తిరుగుతారు. అలా దీనంగా ఉంటే జాలేస్తుంది. అందుకని నన్ను నేనే సమాధానపరుచుకోవాల్సి వస్తుంది అంతే. సునంద, నేను కాలేజీలో చదివేటప్పుడు మంచి నటుండని పేరు సంపాదించిన విషయం చెప్పకు. చెబితే నాదంతా ఒట్టి నటన అనుకోగలదు. దాన్ని మాత్రం రహస్యంగా ఉంచు అన్నాడు సీతారాం చెల్లెలతో. దీనమైన మొహాన్ని చూసి నేనేం కరిగిపోవడం లేదు. నా కోపం పోయిందని చెప్పే వరకు మీరు నన్ను ఏ పని చేసుకోవడానికి వదలరు. అందుకని అన్నా వదినల ప్రణయ కలహాన్ని చూసి నవ్వుతూ నిల్చుంది సునంద. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండే కాపురాలు చాలా కొద్దిగానే ఉంటాయి. భార్య సరిగ్గా ఉంటే భర్త సరిగ్గా ఉండడు. భర్త సరిగ్గా ఉంటే భార్య ఉండదు. ఇద్దరూ సరిగ్గా ఉంటే తనలాగే ఎవరో ఒకరిని పోగొట్టుకోవాలి. విధి మనుషులు సంతోషంగా ఉంటే చూసి ఊర్చుకోలేదేమో.
అన్నా వదినల కాపురం లాంటి కాపురం వెయ్యింటికి ఒకటి ఉంటుంది. శేఖరం ఉండుంటే ఆమె మొహంలో నవ్వు అంతరించిపోయింది. ఆమె మనస్సు శేఖర్ వద్దకు పోతుండగానే దిను వచ్చి సునంద చీర కుచ్చిళ్లు పట్టుకుని అత్తయ్య అని పిలిచాడు. సునంద ఈ లోకంలోకి దిగొచ్చి వాణ్ణెత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సునంద మహారాణి హైస్కూల్లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టింది. ఇంకేదైనా ఊళ్ళో అయితే ఉద్యోగం దొరకడం సులభమే కానీ సుందరమ్మ గారు ఒప్పుకోలేదు. కొంచెం ఆలస్యంగా ఉద్యోగం దొరికినా పర్వాలేదు, దాన్ని మన కళ్ళెదురుగుండానే ఉండనివ్వండి అని ఖచ్చితంగా చెప్పేశారావిడ. సీతారాం కూడా చెల్లెల్ని ఒంటరిగా పరాయి ఊరికి పంపడానికి ఇష్టపడలేదు. యవ్వనంలో ఉన్న అందమైన ఆడపిల్లను ఒంటరిగా ఎక్కడికైనా పంపడం మంచిది కాదని తెలుసు అతనికి. రావుగారికి విద్యాశాఖలో బాగా తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. వారి సహాయంతో హోళే నరసీపురంలో చిక్కిన ఉద్యోగాన్ని రద్దు చేయించి మైసూర్లోనే మహారాణి హైస్కూల్లో ఉద్యోగం వచ్చేలా చేశారు. అది తాత్కాలికమైందే. ఏదో ఒక ఉద్యోగం టెంపరీ అయినా పర్వాలేదు, ఆలస్యంగా ఖాయమైనా పర్వాలేదు అని రావుగారు విద్యాశాఖలో ఉన్న తమ స్నేహితులతో చెప్పారు. ఉద్యోగపు ఆర్డర్ వచ్చిన రోజున సునందకు ఒకే మారు భయము సంతోషము కలిగాయి. అంతమంది విద్యార్థులకు చదువు చెప్పడం తన చేతనవుతుందా అని భయం, ఇక మీదట కాలక్షేపం ఎలారా అన్న సమస్య తొలగిపోయిందని సంతోషం కలిగాయి. స్కూలుకు ఆమె బయలుదేరిన మొదటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ హడావిడిగానే ఉంది. సునంద రెడీ అయ్యి నోట్బుక్ పెన్సిలు తీసుకుని బయలుదేరుతున్నప్పుడు శ్రీధర్ లోపలికొచ్చాడు. అతడు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా కొన్ని కాగితాలు చేతులు పట్టుకుని వచ్చాడు. సునందను చూసి నమస్తే, సీతారాం ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడు, పిలుస్తాను, లోపలికి రండి అని చెప్పి సునంద అన్నయ్యను పిలిచింది. సీతారాం కూడా కోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సునందకు మహారాణి హైస్కూల్లో ఉద్యోగం వచ్చింది శ్రీధర్. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతోందామె. చాలా సంతోషం. మనకింకో మారు టీ పార్టీ దొరుకుతుందన్నమాట. సీతారాం, మిమ్మల్ని మన లాయర్ గారు ఇప్పుడే పీల్చుకుని రమ్మన్నారు. జట్కాలో సునందను స్కూలుకు దిగబెట్టొద్దాం. ఇది మొదటి రోజు కూడాను, ఏమంటారు? నాకేం అభ్యంతరం లేదు అన్నాడు శ్రీధర్. మీకెందుకు శ్రమ, నేనే వెళతాను అంది సునంద. దీనిలో శ్రమేముంది, నేనే జట్కాను పిలుస్తానుండండి అంటూ లేచాడు శ్రీధర్. వద్దు, రంగణ్ణి పంపుతాను నేను అంటూ సీతారాం బయటికి వెళ్ళాడు. మీకు కోర్టుకి ఆలస్యం అవుతుందేమో. మీలాగా మేమేం టైంకు సరిగ్గా వెళ్ళనక్కర్లేదుగా. మీరు ఏమేం సబ్జెక్ట్స్ తీసుకుంటారు? అది స్కూలుకు వెళ్ళాక తెలుస్తుంది. ఎందుకో చాలా భయంగా ఉంది. అమ్మాయిలను కంట్రోల్ చేయగలనో లేదో అని అనుమానంగా ఉంది. ఎంతకే బెదిరిపోతున్నారా? బీటీకి వెళ్ళేటప్పుడు మీరు క్లాసులు తీసుకున్నారుగా. అయినా అప్పట్లా నిర్లక్ష్యంగా ఉండలేం కదా. ఒక్కో సెక్షన్లో 60-70 మంది అమ్మాయిలుంటారు. అందర్నీ అల్లరి చేయకుండా చూసుకోవడం ఎలా? అమ్మాయిలకు చాలా చనువు ఇవ్వకండి. అల్లరి చేస్తే కఠినంగా బయటికి పంపేయండి. మొట్టమొదటి రోజు అలసిచ్చారంటే నెతికెక్కుతారు వాళ్ళు. అలానే క్లాసులో చాలా స్ట్రిక్ట్గా ఉండకండి. పాఠం చెప్పేటప్పుడు పిట్ట కథలు అవి చెబుతూ ఉండండి. వాళ్ళకి సరదాగా ఉంటుంది. మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది దీనిలో. నేనెప్పుడూ పాఠం చెప్పి ఎరుగను, కానీ స్నేహితుడి అనుభవమే చెబుతున్నాను. అప్పుడప్పుడు అమ్మాయిలకు లేటెస్ట్ ఫ్యాషన్స్ మీద సలహాలు ఇవ్వండి. చాలా అల్లరి చేసే అమ్మాయిలను లీడర్గా చేసేయండి. మీ సలహాలకు చాలా థ్యాంక్స్. సునంద, జట్కా వచ్చింది అని పిలిచాడు శ్రీధర్. ముగ్గురు జట్కా ఎక్కారు. సునందను మహారాణి హైస్కూల్ వద్ద దిగబెట్టి విష్ యూ సక్సెస్ అని చెప్పి సీతారాం, శ్రీధర్ వెళ్ళిపోయారు. 2 రోజులయ్యాక ఆమె అనుభవాన్ని తెలుసుకోవడానికి శ్రీధర్ వచ్చాడు. ఎలా ఉంది మీ ఉద్యోగం? అమ్మాయిల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అంతా మంచి పిల్లలు. ఓ అమ్మాయి చాలా అల్లరి చేస్తుంటే పిలిచి, నీ లంగా జాకెట్ చక్కగా ఉన్నాయి, ఎక్కడ కొంటావు అని అడిగాను. ఆ రోజు నుండి అల్లరి చేయడం మానేసింది అమ్మాయి. ఇప్పుడు నా ఫేవరెట్ ఆమె. కొంచెం పొగిడితే చాలు, చక్కగా చెప్పిన మాట వింటారు. నీకు వశీకరణ విద్యొచ్చేమో, లేకపోతే ఆ అమ్మాయిల్ని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. నాకేం వశీకరణ విద్య రాదు. సీతారాం దినకరుని తీసుకుని గదిలోకొచ్చాడు. శ్రీధర్ని చూసి, హలో శ్రీధర్, మీరొచ్చి ఎంతసేపు అయింది అన్నాడు. ఓ 5 నిమిషాలయింది. స్కూలుకు వెళ్లే మొదటి రోజు మీ చెల్లెలు చాలా నెర్వస్గా ఫీల్ అయ్యారు. ఎలా గెటాన్ అవుతున్నారో కనుక్కుందామనొచ్చాను. సీతారాం మొహం సంతోషంతో వికసించింది. చెల్లెలి ఉద్యోగం విషయంలో శ్రీధర్ శ్రద్ధ తీసుకోవడం చూసి పొంగిపోయాడతను. ఓ 10 నిమిషాలుండి ఇక వెళతాను అంటూ బయలుదేరాడు శ్రీధర్. సీతారాం కూడా అతడిని తలుపు వరకు పంపి రావడానికి లేచాడు. టేబుల్ పైన శ్రీధరుడి తాళం చెవుల గుత్తి పడుంది. సునందతో మాట్లాడేటప్పుడు ఆ గుత్తితో ఆడుకుంటూ కూర్చున్నాడు శ్రీధర్.
అన్నయ్య, తాళం చెవుల గుత్తి అంటూ జ్ఞప్తికి తెచ్చింది సునంద. వెదవ మరుపు అంటూ శ్రీధర్ వచ్చి తాళం చెవులు తీసుకుని వెళ్ళిపోయాడు. 2వ తేదీన 75 రూపాయల జీతం అందుకుంది సునంద. జీతం అందుకున్న రోజు సునంద పొంగిపోయింది. దీనిలో ప్రతి పైసా తనే సంపాదించింది, తనే కష్టపడి సంపాదించింది. గాలిలో తేలుతూనే ఇంటికొచ్చింది. ఆ నోట్లు ఇంట్లో అందరికీ చూపింది. సీతారాంకు చూపితే, ఈ డబ్బంతా ఎలా ఖర్చు చేస్తావ్ అని అడిగాడు. నాకు కావలసిన వాళ్ళందరికీ ఏదోటి కొని తెస్తానన్నయ్యా, బజారుకు వెళదాం రా అన్నయ్యా. నాకు ఆఫీసులో పనుంది, రేపు వెళదాం. ఈ వాల్టి ఉత్సాహం రేపటికి చెప్పగా చల్లారిపోతుందన్నయ్య. దమయంతిని తీసుకుని వెళ్ళు. వదిన అమ్మ వంటింట్లో కూర్చున్నారు. ఏదో పెద్దగా పని పెట్టుకున్నట్టున్నారు. వచ్చినప్పుడే పిలిచాను. ఈరోజు వీలు పడదు అన్నారు. సీతారాం, శ్రీధర్ గొంతు వినిపించింది. సీతారాం గబగబా వెళ్ళి శ్రీధర్ను లోపలికి పిలుచుకునొచ్చాడు. శ్రీధర్, మీకిప్పుడేమైనా పనుందా? అంత పెద్ద పనేం లేదు. నా చిన్న కోరిక ఒకటి తీరుస్తారా? ఏంటది? సునంద ఈరోజే మొదటి నెల జీతం అందుకుంది. దాన్ని తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలట. నాకు ఆఫీసులో పనుంది. మీరు దయచేసి. ఓ, ఇంతే కదా, కానివ్వండి. ఇంకేం సునంద, శ్రీధర్ వస్తారు. బజారుకు వెళ్ళి నీకేం కావాలో అంతా తీసుకో. సునంద ఓ క్షణం తల వంచుకుని నిలబడి తర్వాత తలెత్తి అలాగే అంది. దినకరుణ్ణి ముస్తాబు చేసి తీసుకుని బయలుదేరింది సునంద. దినకర్ జట్కాలో అలలా వెళ్లడమంటే ఎగిరి గంతేశాడు. 2 ఏళ్ల దినకర్ చక్కగా మాట్లాడేవాడు. జట్కాలో గుర్రం ఉన్నవైపే కూర్చుంటానని పట్టుబట్టాడు. దాంతో శ్రీధర్, సునంద ఒకవైపునే కూర్చోవలసొచ్చింది. సునంద ముందు కొంచెం సంకోచపడింది. అలాని మగవాళ్లతో సునంద మాట్లాడే అలవాటే లేదని కాదు. తను చిన్నపిల్లగా ఉన్నప్పటినుండి సీతారాం స్నేహితులతో చక్కగా ఆడుకునేది. కాని శ్రీధర్ పక్కనే కూర్చునేటప్పుడు ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది. శ్రీధర్ ఆమె స్కూలు విషయం ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. సునంద అతడి వైపు చూడకుండానే రోడ్డు వైపు చూస్తూ అతడి ప్రశ్నలకు జవాబిచ్చింది. శ్రీధర్ అంత దగ్గరగా ఉంటే తలెత్తి అతడి వైపు చూస్తూ మాట్లాడలేకపోయింది సునంద. మామయ్య, ఎక్కడికి వెళదాం అన్నాడు దినకర్. సునంద మరింత తల వంచింది. దినకర్ సునందను అత్తయ్య అని పిలిచేవాడు. సీతారాంని నాన్న అని, తాతయ్యని తాత అని పిలిచేవాడు. మిగిలిన మగవాళ్లంతా అతడికి మావయ్యలే. అప్పుడప్పుడు వాళ్ళింటికొచ్చే విజయేంద్రను కూడా మావయ్య అనేవాడు. కాని ఈరోజు శ్రీధర్ని మావయ్య అని పిలిచేటప్పటికీ సునంద సిగ్గుపడింది. జట్కాని బట్టల కొట్టు ముందు ఆపాడు. సునంద వదినకు వాయిల్ చీర, తల్లికి ఓ చీర తీసుకుంది. ఆట వస్తువులమ్మే కొట్లో దినకర్ కోరినవన్నీ కొనిపెట్టింది. దినకర్ ఆట వస్తువులు చూసి ఎగిరి గంతేశాడు. నీకేం కావాలో తీసుకో దిను అని చెప్పింది సునంద. అది కావాలి, ఇది ఇదిగో అని అంటూ రైలు, కారు, పడవ, ఏరోప్లేన్లను చూపాడు. వాడు చూసిన వాటినన్నిటినీ సరే తీసుకో బాబు అనేది. శ్రీధర్ చేతులు కట్టుకుని మౌనంగా సునందను చూస్తూ నిల్చున్నాడు. దినకరుడి సంతోషాన్ని చూసి ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. వాడు చెప్పినవన్నీ తీసుకుని సునంద దినకరుడి వైపు తిరిగి ఇవి చాలా బాబు అంది. అన్నాడు దినకర్. కొట్టువాడు ఆ ఆట వస్తువులను ఓ అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఇచ్చాడు. శ్రీధర్ ఆమె దగ్గరకొచ్చి నా చేతికివ్వండి, నేను తెస్తాను అన్నాడు. మీకు శ్రమ. పర్వాలేదు. సునంద శ్రీధరుడి చేతిక అట్టపెట్టెల్నిచ్చింది. ముగ్గురు కొట్టు వదిలి బయటకొచ్చారు. ఆ పెట్టెల్ని జట్కాలో పెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళదాం అన్నాడు. గొడుగులమ్మే కొట్టుకు వెళదాం. నిజం, గొడుగు లేకపోతే టీచర్లా కనిపించరు. గొడుగు నాకు కాదు అంటూ సునంద శ్రీధర్ వైపు తిరిగింది. అతడి కళ్ళు అంత పెద్దగా ఉన్నాయని అప్పుడే తెలిసింది సునందకు. అతడు తనకన్నా ఎంత పొడుగ్గా ఉన్నాడో తెలిసింది కూడా అప్పుడే. సునంద ఏదో తప్పు చేసిన దానిలా చటుకున ఇంకో వైపు తిరిగింది. శ్రీధర్ చిరునవ్వుతో అయితే గొడుగు మరింకెవరికి అన్నాడు. నాన్నగారికి. ఆయన గొడుగు చాలా పాడైపోయింది. తండ్రి కోసం గొడుగు తీసుకుంది. సీతారాంకేం తీసుకోవడమా అని ఆలోచిస్తూ నిలబడింది. ఆఖరికి శ్రీధర్నే అడిగింది. మీరు కోర్టుకు వెళ్లేవారేగా, అన్నయ్యకి ఏం తీసుకుంటే బాగుంటుందో చెప్పండి. సీతారాంకి లెదర్ బ్యాగ్ తీసుకోండి. కోర్టుకు తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది. సునంద 2 లెదర్ కేసులు తీసుకుంది. శ్రీధర్ ఆమె 2 కేసులు తీసుకోవడాన్ని చూసి సంశయంతో రెండోదెవరికి అన్నాడు. రెండోది ఇంకొకరికి. నేను తీసుకోను, ప్లీజ్, నాకొద్దు. మీరు వద్దని అనడానికి వీల్లేదు. మీరు తీసుకోవలసిందే. మీ ఇంట్లోని వారికి ఏమైనా ఇవ్వడం బాగానే ఉంది, కానీ నేను పరాయి వాణ్ణి. నేనలా భావించడం లేదు. మీరు మావారే.
సునంద మామూలుగా ఆ మాట అయితే అంది గాని వెంటనే నాలుగు కొరుక్కుంది. అలా అయితే మీ ఇష్టం అన్నాడు శ్రీధర్. తాత కోసం 2 తువ్వాళ్లు తీసుకుంది. జట్కా వాడికి ఇవ్వడానికి డబ్బు మిగిల్చారా? ఇంకా ఓ 6 అణాలు మిగిలాయి నా జీతంలో. మీకోసం మీరేమీ తీసుకోలేదే? ఓ, మరిచిపోయాను. పోనివ్వండి, నాకేమీ వద్దు. అలా అయితే నేను మీకేమైనా కొంటాను, మీరు వద్దనకూడదు. శ్రీధర్ సునందకి వ్యానిటీ బ్యాగు కొన్నాడు. దారిలో కొన్ని కాయగూరలు కొనుక్కున్నాడు. ఇంటికి రాగానే తాను తెచ్చిన వస్తువులన్నీ అందరికీ చూపెట్టింది. దినకరుడు కోసం కొన్న ఆట వస్తువులను చూసి, రేపటి వరకు ఈ వస్తువులు ఇలాగే ఉంటే అది పుణ్యం, అన్నీ పాడు చేస్తాడంతే, వేస్టు అంది దమయంతి. సునంద తన కోసం తెచ్చిన చీరను మాత్రం మెచ్చుకుంది. లెదర్ కేసు చూసి, పర్వాలేదు, నాకు కావలసిన దాన్ని తెచ్చావే అన్నాడు సీతారాం. నీ స్నేహితుల సలహా ప్రకారం తీసుకున్నాను అంది సునంద శ్రీధర్ని చూపుతూ. నీకోసం ఏం తెచ్చుకున్నావు సునంద? సీతారాం అడిగాడు. నేనసలు మరిచిపోయాను నా విషయం, కానీ ఆయన వ్యానిటీ బ్యాగ్ కొనిచ్చారు. నేను లెదర్ కేసు ఇచ్చిన దానికి బదులు అంటూ సునంద ఆ బ్యాగ్ని అన్నయ్యకి చూపించింది. దానిపై ఉన్న బొమ్మ చూసి సీతారాం తనలో తానే నవ్వుకున్నాడు. ఎందుకన్నయ్య నవ్వుతున్నావు? బాగాలేదా? నాకేమో బాగానే ఉంది. శ్రీధర్ తన లెదర్ కేసు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ తను కొన్న కూరగాయల సంచి మరిచిపోయాడు. మీ కూరగాయలు అతడికి గుర్తు చేసింది. తలుపు వరకు వెళ్లిన శ్రీధర్ వెనక్కి తిరిగొచ్చి సంచి తీసుకుని పోయాడు. సునంద 5th ఫారం క్లాసుకు పాఠం చెబుతోంది. ఇంగ్లీషు పద్యం చెబుతుండగా 3వ బెంచీలో కూర్చుని తన పాఠం వినకుండా ఏదో రాసుకుంటూ కూర్చుంది ఓ అమ్మాయి. తను గొంతు చించుకుపోయేలా కష్టపడి పాఠం చెబుతుంటే ఆ అమ్మాయి పాఠం వినకుండా తన పనేదో తను చూసుకోవడం చూసి సునందకు కోపం వచ్చింది. కొంచెం గట్టిగా, సురమా, నీ పుస్తకం తీసుకురా అంది. సురమా లేచి నిల్చుంది. ఇక్కడికి రా. ఆ అమ్మాయి నేరస్తురాల్లా తల వంచుకుని దగ్గరకొచ్చింది. నేను పాఠం చెబుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఏది ఆ పుస్తకం ఇలాతే? సురమ ఆ పుస్తకాన్ని తన వీపు వెనక దాచింది. సునంద సురమ చేతి నుండి ఆ పుస్తకాన్ని లాక్కుంది. సురమ ఆ పుస్తకం మీద ఓ అమ్మాయి బొమ్మ వేసింది. సునంద కోపంతో ఆ కాగితాన్ని చించివేయబోయింది. అంతలోగా ఇంకో మారు ఆ బొమ్మను చూసింది. సునంద ఆశ్చర్యపోయింది. ఆ బొమ్మ తనదే. తనను ఒక్కమారు చూసిన వారు ఆ బొమ్మ ఎవరిదో సులభంగా గుర్తించొచ్చు. కళ్ళు, ముక్కు, పెదవుల దగ్గరున్న పుట్టుమచ్చ అన్నీ గమనించి ఒకటి వదలకుండా వేసింది ఆ అమ్మాయి. రేఖలు సున్నితంగా లేవు, నిజమే. ఇంకా కొంచెం సాధన కావాలి అనేలా ఉన్నాయి. అయినా 14 ఏళ్ల సురమ ఎంత బాగా వేసిందా బొమ్మను. మంచి శిక్షణ, ప్రోత్సాహం దొరికితే మంచి చిత్రకారిణి అవుతుంది. సునంద మొహంలో కాఠిన్యం అంతరించింది. సురమ వైపు చూసింది. ఆ అమ్మాయి తల వంచుకుని నిలబడింది. సునంద అంది, ఇంటర్వెల్లో నన్ను కలుసుకో, అంతవరకు ఇది నా దగ్గరే ఉండని. అలాగే టీచర్ అంది సురమ. ఇంటర్వెల్లో సురమ స్టాఫ్ రూమ్ తలుపు దగ్గరకు వచ్చి నిల్చుంది. సునంద బయటకొచ్చి, ఆ చెట్టు నీళ్ళలో కూర్చుందాం పద. ఇద్దరూ చెట్టు కింద కూర్చున్నారు. సునందే మొదట మాట్లాడింది. సునంద, ఇలా క్లాసులో కూర్చుని బొమ్మలు వేయకూడదమ్మా. నువ్వు పాఠం వినకపోతే పాస్ కావడం కష్టం. నువ్వు ఫెయిల్ అయితే మీ అమ్మా నాన్న బాధపడతారు. నీకు బొమ్మలు వేసుకోవాలనుంటే ఇంటి దగ్గరే వేసుకో. సురమ నెమ్మదిగా అంది. ఇంట్లో బొమ్మలు వేసుకుంటే అమ్మా నాన్న కొడతారు టీచర్. ఇంట్లో నేను బొమ్మలు వేస్తున్నానో చదువుకుంటున్నానోనని 10 మార్లు పరీక్ష చేస్తుంటారు. అందువల్ల నేను స్కూల్లో బొమ్మలు వేసుకుంటాను. ఇంట్లో బొమ్మలు వేసుకుంటే ఎందుకు కొడతారు? మా నాన్నగారికి నేను బాగా చదివి డాక్టర్ కావాలని ఆశగా ఉంది. కానీ నీకు డాక్టర్ కావడం ఇష్టం లేదా? నాకు బొమ్మలు వేసుకోవడమే ఇష్టం. కానీ మా అమ్మా నాన్న నన్ను బాగా చదివి డాక్టర్ అవ్వమంటారు. కానీ నాకు బొమ్మలు వేయకపోతే అదో రకంగా ఉంటుంది. అంటే పరీక్షల టైంకి పోర్షన్ పూర్తి కాకపోతే మీకు అదో రకంగా ఉండదు, నాకు అలాగే ఉంటుంది. మంచి తెలివైన పిల్ల అనుకుంది సునంద. ఒకే రోజులో ఈ బొమ్మంతా వేసావా సురమా? లేదు టీచర్, 3 రోజులుగా మీ పీరియడ్లో నేను మీ బొమ్మే వేస్తున్నాను. మీ మొహం చూడడం, బొమ్మ వేయడం, చూడడం, బొమ్మ వేయడం, ఇదే నా పని. ఇంకా ఎవరెవరి బొమ్మలు వేశావు? రంగమణి, వనజ? అందరివి వేయలేదు. వసంతలక్ష్మి, విజయ? అదేం కొందరవే వేశావు, మిగిలిన వారి బొమ్మలు ఎందుకు వేయలేదు? సునంద మరీ బలవంత పెడితే చూడ్డానికి బాగుండే టీచర్ల బొమ్మలు మాత్రమే వేశాను అంది. 14 ఏళ్లకే సౌందర్య జ్ఞానం వచ్చింది ఈ అమ్మాయికి. అందంగా ఉండే దాని నుండి చూపు మరల్చుకోలేను. సురమ అలా చెబుతుంటే ఆమె కళ్ళు ఆరాధించేలా సునంద మొహాన్నే చూస్తున్నాయి.
ఆ చిన్నపిల్ల చూపు ముందు ప్రియుడి చూపులను ఎదుర్కొనలేక తల ఉంచుకునే కన్నెపిల్లల తల ఉంచుకుంది సునంద. సురమ కళ్ళల్లో ఎంతటి దాహం ఉంది, ఎంతటి తీక్షణత! ఈ అమ్మాయిలో దాగున్న కళను తల్లిదండ్రులు నాశనం చేస్తున్నారేమోనని సునందకు విచారం కలిగింది. సురమ, నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలి. రేపు సాయంకాలం స్కూల్ వదిలాక మీ ఇంటికొస్తే ఉంటారేమో కనుక్కుంటావా? అలాగే టీచర్. రేపు సాయంకాలం నేనే మిమ్మల్ని తీసుకుని వెళతాను. "ఉమ్, ఈ బొమ్మ నాకు ఇస్తావా?" అలాగే. కానీ మీది ఇంకో బొమ్మ వేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు ఏమైనా బొమ్మలు వేయడం మాత్రం మానేయకు సురమ. సురమ పుస్తకంలో ఆ కాగితాన్ని చింపి సునంద చేతికిచ్చి వెళ్ళిపోయింది. మర్నాడు సురమ సునందను తమ ఇంటికి పిలుచుకుని వెళ్ళింది. సురమ తల్లిదండ్రులు ఆమెను ఆహ్వానించారు. సురమ, టిఫిన్ తీసుకురామ్మా అని తల్లి సురమను వంటింట్లోకి పంపారు. సురమ కనుమరుగవగానే సునంద ఆ బొమ్మను తీసి సురమ తండ్రి చేతికిచ్చి, ఇది ఎలా ఉంది అని అడిగింది. ఆ బొమ్మను పరిశీలనగా చూసి తర్వాత సునంద వైపు తిరిగి, మీ బొమ్మ కదూ, బాగా వచ్చింది. సురమ వేసింది దాన్ని. సురమ అంటూ ఆశ్చర్యపోయారు. అవును, సురమ క్లాసులో బొమ్మలు వేసుకుంటూ కూర్చుంటుంది. ఆ అమ్మాయికి పాఠాల్లో ఆసక్తి లేదు. ఇంట్లో వేస్తే చెయ్యి విరగొడతానని బెదిరించాను, అందుకని. మీరు చేస్తున్న పొరపాటదే. మీరు ప్రోత్సహిస్తే తను మంచి చిత్రకారిణి అవుతుంది. మీరు ఖచ్చితంగా బొమ్మలు వేయకూడదని ఆంక్ష పెడితే మీకు భయపడి క్లాసులో బొమ్మలు వేస్తుంది. దీనివల్ల పిల్లలకు మనమే దొంగతనం నేర్పినట్టు కాలేదు. సురమ డాక్టర్ కావాలని మా ఆశ. మీకు ఆశగా ఉంది కానీ ఆమెకు లేదు మరి. బలవంతంగా మీ ఆశలను ఆమెపైన రుద్దడం న్యాయమా చెప్పండి? మీరు బలవంత పెట్టి ఆమెను డాక్టర్గా చేయగలరు, కానీ ఆమె వృత్తిలో ఆసక్తి వహించకుండా చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. అలా రాకుండా సురమకు దేనిలో ఆసక్తి ఉందో దాన్నే మీరు ప్రోత్సహించండి. ఆమె మార్గానికే ఆమెను వదలమంటున్నారా? నిరాశతో అడిగాడు సురమ నాన్నగారు. అదే మంచి పని. రేపటి నుండి సురమ ఇంట్లో బొమ్మలు వేస్తే తిట్టకండి, బాగుంది అని ప్రోత్సహించండి. మంచి కళాకారుల వద్ద చిత్రకళను అభ్యసించేలా చేయండి. మీరు ఇంట్లో బాగా ప్రోత్సహిస్తే స్కూల్లో పాఠాల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తుంది. సురమ టిఫిన్ తెచ్చి సునందకిచ్చింది. నేనికొస్తాను. నేనిలా చెప్పానని మాత్రం ఏమనుకోకండి. సునంద ఇంటికొచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. గేటు దగ్గరకొచ్చేటప్పటికి ఓ పురుష కంఠం వినపడి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకిలా అవుతోంది అని 1000 మార్లు తనను తానే ప్రశ్నించుకుంది. సీతారాం, శ్రీధర్, దమయంతి పేకాటాడుతూ కూర్చున్నారు. ఎందుకు సునంద ఎంత ఆలస్యమైంది అని సీతారాం అడిగాడు. సునంద అంతా వివరించి పుస్తకంలో నుండి సురమ వేసిన బొమ్మ తీసి సీతారాం చేతికిచ్చింది. అందరూ ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ పిల్ల తండ్రికి చెప్పి చాలా మంచి పని చేశావు. ఇక ముందైనా ప్రోత్సహిస్తారేమో చూడాలి. అందరూ టీచర్ల బొమ్మలు వేసిందా అమ్మాయి? సీతారాం చెల్లెల్ని ప్రశ్నించాడు. లేదు, నాది, వసంతలక్ష్మిది, విజయది మాత్రమే వేసిందట. అదేం? సునంద సిగ్గుపడింది. పుస్తకంలోని కాగితాలు అనవసరంగా తిప్పుతూ ఓ మారు శ్రీధర్ని చూసి మళ్ళీ తలదించుకుంది. తన వైపే ఎందుకలా చూడాలతను? చూడ్డానికి ఇంకేం లేదా? మరి బావుండేవాళ్ల బొమ్మలు మాత్రమే వేస్తుందట. ఆ మాటకు ముగ్గురు నవ్వారు. పర్వాలేదు, ఆ అమ్మాయికి సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉంది అన్నాడు శ్రీధర్. ఏం సెన్సో ఏంటో అంటూ సునంద మాట మార్చడానికి ప్రయత్నించింది. కార్డ్స్ ఆడదాం, వస్తావా? సీతారాం చెల్లెల్ని పిలిచాడు. అమ్మయ్యా, బ్రతికాను. ఇద్దరమే ఆడ్డానికి విసుగ్గా ఉంటుంది. సునందొచ్చే వరకు ఆడుదువుగాని రమ్మని వీళ్ళు లాక్కునొచ్చారు. ఇక నేను వెళతాను తల్లి అంటూ దమయంతి లోపలికి వెళ్ళింది. సునంద ఆమె స్థానంలో కూర్చుంది. శ్రీధర్ ప్రతి ఆటలోనూ ఓడిపోయాడు. ఆట మీద మనస్సుంచి ఆడితేగా. చేతిలో కార్డుసున్నా చూపు ఇంకెక్కడో. ఆట అయిపోయాక శ్రీధర్ ఇంటికి వెళ్ళడానికి లేచాడు. సునంద టేబుల్ కింద కుర్చీ మీద ఎక్కడుందోనని తన చిత్రం కోసం వెతుకుతోంది. అన్నయ్య, నా బొమ్మేది? నాకు తెలీదు. శ్రీధర్ తన జేబులో వెతికి ఆమె బొమ్మ తీసి, మరిచిపోయి నా జేబులో పెట్టుకున్నాను అంటూ టేబుల్ మీద ఆ బొమ్మను పెట్టడానికి వంగాడు. సునంద అతడి ఉంగరాల జుత్తునే చూస్తోంది. అక్కడ పెట్టాక లేచి, చూడండి ఇక్కడే పెట్టాను, తర్వాత దొంగలించానని ఆరోపించకండి అన్నాడు. అతడి కళ్ళు పెద్దగా ఉండడమే కాకుండా మెరుస్తున్నాయి కూడా అనుకుంది సునంద. అతడి మాటకు ఇప్పుడు దొంగిలించి తీసుకుని వెళ్ళబోయారే అంది. మరిచిపోయి తీసుకుంటే దాన్ని దొంగతనం అని అనరు. మీ లా కూడా అలాగే ఉంటుందా ఏం? ఇంకా మీ వాగ్వాదం పూర్తి కాలేదా? సీతారాం మధ్యలో అడిగాడు. శ్రీధర్ మధురంగా నవ్వుతూ సునంద వైపు చూసి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తనను చూసి ఎందుకలా నవ్వాలతను? ఆ నవ్వు అర్థమేమిటి?
నేను వెళ్ళనా, వెళ్ళక తప్పదా అని ఆ నవ్వు ఆమెను ప్రశ్నించింది. అలా అడిగితే తను మాత్రం ఏమని చెబుతుంది? సీతారాం శ్రీధర్ను పంపి వచ్చేటప్పటికి కూడా సునంద అలాగే నిల్చునుంది. సునందా? సునంద ఉలిక్కి పడింది. ఓ, నువ్వేనా? మరి ఇంకెవరనుకున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు సునందా? ఏం లేదన్నయ్య అంటూ తన మొహం అన్నయ్యకు కనిపించనీయకుండా తల వంచుకుని మేడెక్కింది. గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుని మంచం మీద పడి ఏడ్చింది. ఆమె హృదయంలో సుడిగాలి, విప్లవం ఎన్నో భావాలు ప్రళయ నృత్యం చేశాయి. పెద్ద దెబ్బ తిన్నదాల్లా, అవమానితురాల్లా ఏదో జరగరాంది జరిగిపోయినట్టు వెక్కి వెక్కి ఏడ్చింది. దినకర్ తలుపు తడుతూ అత్తయ్య అని పిలిచాడు. సునంద లేచి తలుపు తెరిచింది. దినకర్ లోపలికొచ్చాడు. దినకర్ను గట్టిగా పట్టుకుని కింద కూర్చుని నన్నేం చేయమంటావు దిను, నన్నేం చేయమంటావు అంది. వాడు తెల్లబోయి నిల్చున్నాడు. సునంద లేచి నిల్చుని కన్నీరు తుడుచుకుని నేనొస్తున్నాను, నువ్వు వెళ్ళు అంది. దినకర్ కిందకి వెళ్ళిపోయాడు. సునంద మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయింది. అతడు ఎందుకలా చూడాలి, ఎందుకలా నవ్వాలి? తను ఏ విధంగా కూడా అతడిని ప్రోత్సహించలేదు. సునంద ఆత్మ పరిశీలన చేసుకుంది. ఉహుం, అతడిని ప్రోత్సహించే మాట, ఒక్క మాట కూడా తనెప్పుడూ పలకలేదు. తనను చూసిన వెంటనే అతడి మొహం వికసించేది. సీతారాం కోసం అతడు వచ్చినా కాని ఇంకెవరి కోసమో అతడి కళ్ళు వెతికేవి. తనకు తెలీదా? అతడు ఎవరి కోసం వస్తున్నాడో తనకు తెలుసు. రమ్మని తనెప్పుడూ చెప్పలేదు అతనికి. అయినా అతడు వస్తున్నాడు. అతడిని మాటల ద్వారా ప్రోత్సహించకపోతేనేం? మనసులో మెదిలే భావాలను మాటల ద్వారానే తెలపాలా? తను నోరు మెదపకపోతేనేం? కళ్ళు కళ్ళు కలుసుకుని మాట్లాడుకునేవి. అతడి కంఠస్వరం వినగానే తన శరీరం పులకరించేది. అతడిని చూడగానే గుండె వేగంగా కొట్టుకునేది. కళ్ళు కళ్ళు కలుసుకోగానే తన కళ్ళు భారంతో కిందకి వాలిపోయేవి. అతడిని చూడగానే ముఖమంతా ఎర్రబడేది. అవును, నిజమే. కాని ఎందుకలా కావాలి? ఎందుకు? సునందా అంటూ దమయంతి పిలిచింది. సునంద తన ఆలోచనల నుండి మేలుకొని కిందకు వెళ్ళింది.